అతను చెప్పే వర్షన్ ఏంటంటే డబ్బులు డిమాండ్ చేస్తుందని చెప్పేసి అతను చెప్తున్నాడు. మరి అంత నమ్మడానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే ఈ రోజు కాదు, ఇది 2021 నుంచి పరిచయాలు ఉన్నాయి. అతను చెప్పే వర్షన్ ఏంటంటే నా డబ్బు ఇప్పటికీ నేను చాలా ఇచ్చాను, కానీ ఇంకా ఎక్కువ అమౌంట్కి డిమాండ్ చేస్తుంది, అది ఆ హెరాస్మెంట్ భరించలేక నేను ఈ విధంగా చంపానని చెప్పి చెప్తున్నాడు. కానీ ఏంటంటే అతను ఆ అమ్మాయిని ఏదో రకంగా పరిచయాన్ని తొలగించుకోవాలి. ఈ పరిచయాన్ని అమ్మాయి నుంచి మరి అతని జీవితంలో తొలగించుకున్న ఉద్దేశంతో ఈ మర్డర్ చేసినట్టుగా మన ఇన్వెస్టిగేషన్లో తెలుసు. సార్ నిన్న మౌనిక తన అంతలో తనే స్వతహాగా వచ్చిందా, లేకపోతే ఆయన ఎక్కడి నుంచి పికప్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చింది కదా? పర్పస్ ఏంటి సార్ నిన్న అమ్మాయి? అతని ఉద్దేశం అతనే తీసుకొచ్చి కావాలనే ఉద్దేశంతో పిలిపించుకున్నాడు. అతను పథకం ప్రకారం సంపాదన ఉద్దేశంతో అతను తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అవన్నీ ఇన్వెస్టిగేషన్ తేలాలండి. అవన్నీ ఇప్పుడు మనం ఒకసారి సీన్ ఆఫ్ అఫెన్స్లో మన సీసీ ఫుటేజ్ కూడా చూస్తాము, గతంలో ఏమైనా వచ్చినాయి అని చెప్పేసి. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు చనిపోయిన అమ్మాయికి లేదు చెప్పడానికి. ఇప్పుడు ఇతను చెప్పే వర్షనే మనం ఇప్పటి వరకు మనకు ఉంది, మిగతా ఏంటని మనకు తెలియదు కాబట్టి మనం అవి కూడా విచారణ చేస్తాం. అతని ఆరోపణలు అవి కూడా వెరిఫై చేస్తాం. అతని ఆరోపణలు ఏంటంటే మీరు చాలా డబ్బులు ఇచ్చారని చెప్తున్నాడు, అతను ఎంతవరకు కరెక్ట్ అతను చెప్పే వర్షన్ కూడా వెరిఫై చేస్తాం. అలాగే అదే కదా కరెక్ట్. అది వాడు ఇంటెన్షన్, అది మనిషి బాధ్యత కాదు, ఎన్ని కాదు, మనుషుల్లో రకాలు ఇలాంటి మనుషులు కూడా ఉంటారండి. ఉద్యోగం చేస్తూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం మరి ఇండియన్ నేవీలో పనిచేస్తూ కూడా ఇలాంటి అకృత్యాలు దారుణమైన చేశాడంటే మరి ఎలాంటి వాళ్ళు చాలా రేరుగా ఉంటారు, ఎలాంటి మనుషులు కూడా ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. అమ్మాయి మాకు చెప్పిన ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రకారం పెళ్లి జరిగినట్టుగా. ఏమండి ఎవరు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే మాకు ఎంతవరకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, ఎప్పుడు కూడా నాకు తెలియదు అని చెప్తున్నారు తల్లిదండ్రులు. అబ్బాయి వాళ్ళు ఇంతవరకు వాళ్ళు ఎవరు రాలేదు, మన దగ్గర రాలేదు. అబ్బాయి ఒకడే ఉంటున్నాడు ఇక్కడ ఇంట్లో. అబ్బాయి తల్లిదండ్రులు రాజాం ఏరియాలో ఉంటున్నారు, వాళ్ళకేమీ లేదు. వాళ్ళని కూడా విచారించాలి. ఈ వెపన్స్ అదే చెప్తాను. ఇప్పుడు మనకి చెప్పిన ప్రకారం ఏంటంటే అతను ఈ చనిపోయిన తర్వాత బాడీని డిస్పోజ్ చేయని ఉద్దేశంతో ఈ ఒక యాప్ ద్వారా ఇతను బుక్ చేసినట్టుగా చెప్తా ఉన్నాడు. ఆ యాప్ ద్వారానే దాన్ని వితిన్ మినిట్స్లోనే సెక్యూర్ చేసుకొని దాన్ని చనిపోయిన తర్వాత దాన్ని ఆ కత్తి వాడి ఆ కత్తి ద్వారానే దీన్ని మొక్కలు చేసినట్టుగా తెలుస్తాం. అవన్నీ కూడా దర్యాప్తులు చేస్తాం. కావాలి దర్యాప్తు ఈ రోజే స్టార్ట్ చేశాము. ఎవరమ్మా రవీంద్ర ఈ మౌనిక కలిసినటువంటి వీడియోస్, కొన్ని ప్రైవసీ వీడియోస్ కూడా వాళ్ళ వైఫ్ కి షేర్ చేసి బ్లాక్మెయిల్ చేసింది అనేటటువంటి అవి మా దృష్టికి రాలేదు, అవి కూడా చూస్తాం, వెరిఫై చేస్తాం. లేదండి సో మ్యారేజ్ బిఫోర్ ఇప్పుడు వీళ్ళు 5 ఏళ్ళు ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. సో అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నప్పుడు కానీ గతంలో కానీ వివాదాలు ఉన్నాయి, రీసెంట్ గా వచ్చాయి. అసలు దీనికి ఇప్పుడు అబ్బాయి చెప్తారు కాన్ఫ్లిక్ట్ అంతే. ఇప్పుడు చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు ఏం లేదు. ఈ మధ్య కాలంలో డబ్బులు ఎక్కువ డిమాండ్ చేస్తుంది, అందువలన ఉద్దేశంతో ఈ విధంగా అమ్మాయిని ఉద్దేశంతో హెరాస్ చేస్తున్న ఉద్దేశంతో నేను చంపానని చెప్తున్నాడు. అంతకుముందు ఏం జరిగింది అనేది అతను చెప్పలేదు, మనకి అంతకుముందు జరిగింది చెప్పలేదు. ఎందుకంటే మనకి ఇంకా వేరే ఎవిడెన్స్ ఏమంటే చూస్తాము. అవి చూస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ సీజ్ చేస్తున్నాము. అతను సీజ్ చేసి అమ్మాయి ఇద్దరు మొబైల్స్ కూడా మనం వెరిఫై చేస్తాం. వాళ్ళ సిడిఆర్స్ కూడా వెరిఫై చేసుకొని వీళ్ళ ట్రాన్సాక్షన్ ఏముంది, ఇంకేమన్నా వీళ్ళ మధ్య ఏదన్నా మరి వీళ్ళు వీడియోస్ కానీ షేర్ చేసుకోవడం కానీ ఇంకేదైనా అకౌంట్స్ అవి కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. అదేనమ్మా ఇప్పుడు జరిగింది ఏంటంటే మనందరూ తెలుసుకోవాల్సింది ముఖ్యంగా యూత్, ఈ డేటింగ్ అనేది మన కల్చర్ కాదు. ఇది బయట నుంచి వచ్చిన ఇంపోర్ట్ అయిన కల్చర్. ఈ డేటింగ్ కల్చర్ వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా మన పరిచయంలో వెరిఫై చేసుకోకుండా ఆ మనిషి అది బయట ఉన్న వ్యక్తి అవతల వ్యక్తి ఎవరో పరిచయం చేసుకుండా ఓన్లీ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం చేసుకొని అతను చెప్పేయే నమ్మి మరి ఈ విధంగా పరిచయాలు పెంచుకొని ఈ కంటిన్యూ చేయడం అనేది ఎంత ప్రమాదకరమో ఈ ఇన్సిడెంట్ మనకు తెలుస్తూ ఉన్నది. ఇప్పుడు చూడండి, ఈ ఇన్సిడెంట్లో అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది.
మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మరి ఫిజికల్ రిలేషన్షిప్ లేకపోతే రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తున్నారంటే మరి ఎంత ప్రమాదకరమో కూడా ఆలోచన చేయాలి. ముఖ్యంగా యూత్ ఈ యాప్స్ గురించి మరి చాలామంది యూత్ని పక్కదావ పట్టించే విధంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ డేటింగ్ యాప్స్ వల్ల. ఈ యాప్సే కాదు, సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి, మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి. మంచి చూసుకోవాలి కానీ చెడ్డ వాటికి చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు పెట్టే మెసేజెస్, వాళ్ళు పెట్టే పోస్టింగ్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర చాలా ఉందండి దీంట్లో. యూత్ ఏంటంటే వాళ్ళకి మంచి చెడ్డ తెలియదు, తల్లిదండ్రులు కొంచెం గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ రోల్ కూడా గట్టిగా ప్లే చేయాలి, అదర్వైజ్ చాలా ప్రమాదం జరిగే అవకాశం. మేజర్గా ఈ మొత్తం ఇన్సిడెంట్స్ సంబంధించి అసలు ఆ బాడీని మొత్తం క్లీన్ చేయడానికి, ఎందుకంటే ఎక్కడ ఒక రక్తం మరక కూడా లేదు, అసలు ఎట్లా కెమికల్స్ యూజ్ చేశాడు, మీ ఇన్వెస్టిగేషన్ ఏమైనా తేలింది అసలు? ఎస్, వాష్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అతను చెప్తున్నాడు వాష్ చేసామని చెప్తున్నాడు. అవి సైంటిఫిక్ ఎయిడ్స్గా అవన్నీ కూడా ఫిజికల్ క్లూస్ గ్యాదర్ చేయడం అయింది. వాడు ఏమైనా వాటరే వాడారో ఇంకేమైనా వాడారో అవి కూడా మన బయటకు వస్తుంది. వెపన్ ఉంది, వెపన్ సీజ్ చేసాం. ఇది కత్తి ఉంది, ఆ కత్తిని సీజ్ చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈ ఆర్ఎఫ్ఎస్ఎల్ టీమ్ కోఆపరేషన్తో మేము అక్కడ ఆ ఇంట్లో ఏదైతే నేరం జరిగిందో ఆ ఇంట్లోనే అక్కడే ఉంది. సార్ అప్రాక్సిమేట్ 2 లక్షల వరకు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేశాడని చెప్పేసి అంటున్నారు. మరి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా అండి అతను చెప్పే వర్షన్ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మేము వెరిఫై చేసుకుంటాము అతను నిజమా కాదా, అమ్మాయి అకౌంట్స్ ఇతని అకౌంట్స్ ద్వారా పోయినాయి లేవా అవి కూడా దర్యాప్తు చేయడం జరుగుతుంది. అతని వర్షన్ ఎంతవరకు కరెక్ట్ కూడా వెరిఫై చేస్తాం. అతని వర్షన్ అది అతని వర్షన్ వెరిఫై చేయడం జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు ఒకటండి, ఇందాక చెప్పిన విధంగా ఏదైతే ఈ డేటింగ్ యాప్స్ అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనేది ఆలోచన చేయాలి. పరిచయాలు అపరిచిత వ్యక్తులతో పరిచయాలు అది ఏదైనా డేటింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు చాలా ప్రమాదకరం అని చెప్పేసి అందరూ తెలుసుకోవాలి. ఆ ప్రమాదకరం పరిచయాల వల్లనే ఈ విధంగా మర్డర్కి దారితీసిందని చెప్తారు. అమ్మాయి ఎన్ని గంటలకు వచ్చింది, రాత్రి ఎన్ని గంటల ప్రాంతంలో దారపాలంకి ఆ మౌలిక తలభాగాన్ని తీసుకెళ్లి అక్కడ తగలబెట్టుకుంటాడు. ఇది కొంచెం క్లారిటీ కావాలి. ఈవినింగ్ టైం నైట్ మార్నింగ్ మధ్యాహ్నం 12:30 1 గంట ప్రాంతంలో ఇది అఫెన్స్ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అది జరిగిన తర్వాత ఈవినింగ్ టైంలో చీకటి పడిన తర్వాత అతను వెళ్ళి డెడ్ బాడీ అది తల అది చేతులు అది తగలబెట్టడానికి ప్రయత్నిస్తాడు. అయ్యి మాకేం చెప్పలేదు. మీ వరకు ఇన్వెస్టిగేషన్ ఏం లేదు సార్. ముఖ్యంగా ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవడం, వాళ్ళ మధ్యన ఘర్షణ, పెనుగులాట ఏమైనా జరిగిందా? అసలు ఇన్వెస్టిగేషన్ ఏమైనా తేలిందా? అక్కడ ఆ వాతావరణం అతను ఏంటంటే నోరు మూసాడు. ఆమె పెద్దగా మాట్లాడుతూ ఉంటే నోరు ముక్కు మూసేసిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరో తెలియదండి, మనం విచారించామో వాళ్ళు ఎవరో తెలియదు అని చెప్తున్నారు. అది కలెక్ట్ చేస్తాం, అది అందువే ప్రోగ్రెస్ అవన్నీ చూస్తాం. సీసీ ఫుటేజెస్, సిడిఆర్స్, అమ్మాయి సిడిఆర్స్, ముద్దాయి సిడిఆర్స్, ఎన్ని రకాలుగా సైంటిఫిక్ ఎయిడ్స్ కూడా సైంటిఫిక్గా టెక్నికల్గా ఎవిడెన్స్ అన్ని కూడా అది చెప్పే వర్షన్ ప్రకారం. అమ్మాయి అబ్బాయి స్టిల్ కంటిన్యూ ఏంది ఇది యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ మార్నింగ్ స్టార్ట్ చేసామండి. ఇవన్నీ కూడా ఎఫ్ఐ చేయడం జరుగుతుంది. అతను బైక్ మీద అది కాపీలు ఏమని లాస్ట్ 1 క్వశ్చన్, చంపాలనే ఆలోచన వచ్చింది కదా, ఎలా చంపాడు సార్? అసలు ఇదే అసలు విషయం, అసలు ఎలా చంపాడు? ముక్కు నోరు మూసాడండి, ముక్కు నోరు మూసేసాడు అంతే. సఫకేషన్ త్రూ సఫకేషన్. ముక్కు నోరు మూస్తే ఏముంది, ఊపిరాడ చచ్చిపోతుంది. చనిపోయిన తర్వాతే ఇతను ముక్కలుగా మన అమ్మాయి చనిపోయిన తర్వాత. అది కాపీలు ఇచ్చేయండి, కాపీలు.
సాఫ్ట్ కాపీ గ్రూప్ లో పెట్టాను సాఫ్ట్ కాపీ గాజువాక ప్రాంతంలో జరిగింది. ఇందులో మౌనిక అని చెప్పేసి 30 సంవత్సరాల అమ్మాయి ఆ అమ్మాయిని మరి ఇండియన్ నేవీలో పనిచేసే ఈ చింతాడ రవీంద్ర అన్న అతను దారుణంగా నరికి చంపాడు. దానికి నేపథ్యం ఏంటంటే వీళ్ళకి 2021 నుంచి ఈ అమ్మాయికి ఈ రవీంద్రకి పరిచయం ఉంది. ఈ రవీంద్ర కావాలన్న ఉద్దేశంతోనే డేటింగ్ యాప్ ద్వారా ఈ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుని 2021 నుంచి కూడా ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవుతూ ఉంది. 2024 ఇతనికి పెళ్ళి అయింది. పెళ్ళి అయినప్పటికి కూడా ఈ అమ్మాయితో మరి రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. మరి ఈ మధ్య ఆవిడ అతని వైఫ్